హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రైని ఎలా చేయాలి, బాగా గుమగుమలాడే టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైని ఈరోజు వీడియోలో మీకు నేను చేసి చూపించబోతున్నాను. ముందుగా మనము వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకోవాలి. నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, చికెన్ని లెమన్ పిండి మనం చికెన్ అనేది కడిగితే బాగా నీట్గా ఉంటుంది. ఫ్రైకి కావాల్సినది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా రెబ్బలు, కరివేపాకు తీసుకున్నాము. ఇవి చికెన్ ఫ్రైకి మనకు కావాల్సిన ఐటమ్స్. చూసారు కదా, మనం ఎంత చికెన్ అయితే తీసుకుంటామో అంత క్వాంటిటీ. ఇప్పుడు చికెన్ ఫ్రైకి కావాల్సిన పొడి లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మీకు, చికెన్ పౌడర్కి ఏమేమి కావాలని. ధనియాలు, దాల్చిన చెక్క, మొగ్గలు, ఎండు కొబ్బరి ఇవి వేసి ఒక 2 యాలకులు వేసి బాగా లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా అన్నీ వేయించుకొని మిక్సీ పట్టుకుంటే ఈ మంచి స్మెల్, మంచి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. టేస్ట్ అనేది కూడా మనకు బాగుంటుంది అనమాట, కర్రీకి కానీ లేదా ఫ్రైకి కానీ. చూసారు కదా, ఇంకా మీకు టేస్ట్గా కావాలంటే కొంచెం స్టార్ ఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక కడాయిని అనేది తీసుకున్నాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక కడాయిని తీసుకున్నాం. ఇప్పుడు కడాయి బాగా హీట్ అయ్యేలాగా చూసుకున్నాం. కడాయి బాగా హీట్ అవుతుంది, చూసారు కదా. ఇప్పుడు మనము ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫ్రైకి తగ్గ క్వాంటిటీ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకున్న ఆయిల్ బాగుండదు అనమాట. చూసారు కదా, ఇప్పుడు మనం తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇంకా వేసుకోవాలంటే ఇంకా మన ఇష్టం అనమాట, పోపులు అవి వేసుకోవచ్చు, కానీ చికెన్కి ఇవి వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్, వాష్ చేసి పెట్టుకుని కట్ చేసి పెట్టుకుని చికెన్ పీసెస్ని వేసుకోవాలి. చూసారు కదా, ఇలా చికెన్ పీసెస్ అన్నీ మనము ఈ కడాయిలో ఆయిల్ అనేది హీట్ చేసుకున్నాం కదా, ఈ ఆయిల్ అనేది మనం ఈ చికెన్ని వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో మళ్ళీ ఆయిల్లో కలిసేలాగా మనము ఈ చికెన్ అంతా గరిటెతో బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలాగా కొంచెం ఇప్పుడు మనము ఉప్పుని యాడ్ చేయాలి. తగిన ఉప్పుని యాడ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పసుపు అనేది మనము ఒక 1/2 స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మనము అన్నీ కలిసేలాగా మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చికెన్ ఫ్రైకి తగ్గ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం అంటే కొంతమంది మసాలా ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ క్వాంటిటీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవచ్చు. మసాలా తినలేని వాళ్ళైతే ఒక 1.5 స్పూన్ అయితే సరిపోతుంది. నేనైతే 1.5 స్పూన్ వేసాను. ఇప్పుడు ఈ పసుపు, ఉప్పు, ఈ వెల్లుల్లి పేస్ట్ ఇవి బాగా చికెన్లో కలిసేలాగా మనము గరిటెతో మళ్ళీ అంతా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా కలిసిపోయేలాగా మనము గరిటెతో బాగా కలిపేసుకున్నాము. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అవి ఉన్నాయి కదా, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఫ్రైకి అనేది సన్నగా కట్ చేసుకుంటే త్వరగా డీప్ ఫ్రై అవుతుంది అన్నమాట. ఇప్పుడు కరివేపాకు రెబ్బలు, నెక్స్ట్ వచ్చేసి పుదీనా రెబ్బలు, నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీర రెబ్బలు వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అన్నీ కలిసేలాగా గరిటెతో మనము కలుపుకోవాలి. వాటర్ అనేది ఉన్నాయి కదా చికెన్లో, ఆ వాటర్ అంతా మనకు బాగా డ్రై అయిపోయి ఓన్లీ చికెన్ అనేది
మనకు కనిపించాలన్నమాట ఫ్రైకి. ఆ వాటర్ అనేది ఉండకూడదనమాట. ఆ వాటర్ అనేది ఉంటే చెమ్మ అనేది ఉంటుంది. ఫ్రైకి బాగుండదంటే గ్రేవీకి కావాలి అనుకుంటే అలా లైట్గా వాటర్ ఇలా వాటర్ ఉంటే సరిపోతుంది. అప్పుడు ఇలాగా గ్రేవీకి బాగుంటుంది. కానీ మనం ఫ్రైకి కదా, అందుకని. చూసారు కదా, ఇప్పుడు మూత పెట్టి తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు మనము అడుగంటకుండా మళ్ళీ గరిటెతో మళ్ళీ అంతా కలిసేలాగా మనము గరిటెతో కలుపుకోవాలి. అడుగు అంటిపోతుంది అనమాట. అందుకని ఇప్పుడు మళ్ళీ మనం ప్లేట్ పెట్టుకున్నాం, తీసాం కదా. మళ్ళీ చూడండి, వాటర్ అంతా ఆల్మోస్ట్ అంతా అయిపోవస్తుంది. పీల్చేసింది చూడండి, వాటర్ అంతా ఆల్మోస్ట్ పీల్చేసింది. ఇంకా మనము ఇలా ఉండగా మనము చికెన్ ఫ్రైకి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా, ఈ కారం ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ చేసుకుంటే అవి బాగా ఎగాక ఈ వాటర్ అంతా దాంట్లో కలిసిపోతుంది, సరిపోతుంది. చూసారు కదా, మళ్ళీ మూత పెట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ చూసారు కదా, వాటర్ అంతా ఇప్పుడు టోటల్గా వాటర్ అంతా ఇనిగిపోయింది. ఇప్పుడు కొంచెము గరం మసాలా అనేది వేసుకున్నాం. గరం మసాలా అనేది కొంచెం వేసుకున్నాము. ఇప్పుడు మనము పొడి చేసి పెట్టుకున్న చికెన్ మసాలాని యాడ్ చేసుకున్నాం. అంటే ఈ గరం మసాలా అనేది ఖచ్చితంగా మనము పౌడర్ చేసుకున్నారు కదా, గరం మసాలా ఎందుకని అనుకుంటారేమో. మనము ఈ పౌడర్ అంటే ఫ్రైకి కదా, కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు కారం అనేది మనము ఫ్రైకి తగ్గ కారం ఎక్కువ తినే వాళ్ళైతే 3 స్పూన్స్ అలా వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ అయితే వేసాను. ఇప్పుడు కారము, గరం మసాలా, ఈ చికెన్ మసాలా మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ 3 బాగా కలిసేలాగా చికెన్ని మళ్ళీ గరిటెతో కలుపుకోవాలి. చూసారు కదా, ఇలాగ బాగా కలుపుకున్నాం మనం. చూసారు కదా, వాటర్ అంతా పీల్చేసింది. ఈ ఆయిల్ అనేది ఉంది, ఆ ఆయిల్ కూడా మనకు ఇనుక్కోపోవాలన్నమాట. మళ్ళీ ప్లేట్ పెట్టుకుని కాసేపు తీసుకున్నాం. చూడండి ఇప్పుడు పూర్తిగా కంప్లీట్గా వాటర్ అంతా పీల్చేసింది, ఆయిల్ కూడా ఆల్మోస్ట్ పీల్చేసింది అనమాట. ఇంకా ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై అయిపోవచ్చేసింది మనకు. ఇంకా కలుపుకొని మళ్ళీ బాగా ఇప్పుడు మనము చూడండి బాగా మంచి ఫ్లేవర్లో ఉంది. ఇప్పుడు మనము లైట్గా కొంచెం కొత్తిమీరతో పైన గార్నిష్ చేసుకుని పెట్టేసుకున్నాం. చూడండి, ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు చికెన్ ఫ్రై అనేది అయిపోవస్తుంది. ఇప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాం. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా, వేడి వేడి గుమగుమలాడే టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై. చూడండి ఎంత బాగుందో చికెన్ ఫ్రై. ఇలా చేసి ట్రై చేయండి, బాగుంటుంది. చికెన్ ఫ్రైకి నేను చెప్పినట్టు మీరు ఆ పౌడర్ అనేది యూస్ చేస్తే మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూడండి, వేడి వేడి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు ఈ చికెన్ ఫ్రైకి మంచి కాంబినేషన్ ఏ పప్పు, రసము ఏదో ఉంటే బాగుంటుంది కదా. చూడండి, అలా పప్పు కానీ ఏదైనా పచ్చడి కానీ లేదా రసం కానీ ఇలా చేసుకున్నప్పుడు ఇలా చికెన్ ఫ్రై అనేది మనం చేసుకుంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూడు, వేడి వేడి గుమగుమలాడే చికెన్ ఫ్రై. చూసారు కదా ఎంత బాగుందో. పప్పు లేకైతే సూపర్గా ఉంటుంది. పప్పు లేక కానీ, రసం లేక కానీ, పచ్చడి లేక కానీ ఇలా చేసుకుంటే చికెన్ ఫ్రై అనేది మనకు బాగా స్పైసీగా గుమగుమలాడుతూ. చూసారు కదా, ఇప్పుడు కాంబినేషన్ పప్పు చికెన్ ఫ్రై కాంబినేషన్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకొంచెం ఎక్కువ తినాలనిపిస్తుంది. మరి మీరు కూడా ఇలాగే ట్రై చేస్తారని అనుకుంటున్నాను. వేడి వేడి గుమగుమలాడే చికెన్ ఫ్రై అండ్ కాంబినేషన్ పప్పు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.